Hi, hello my students. నేను మీ విఎస్ఆర్ అండ్ యు ఆర్ వాచింగ్ లెట్స్ లెర్న్ టుడే. మనం బేసిక్స్ లో డిస్కస్ చేసుకుందాం అనుకున్న టాపిక్స్ లో లాస్ట్ టాపిక్ వచ్చేసాం అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ x. సో దీన్ని మనం మాడ్యులస్ ఫంక్షన్ అని కూడా అంటాం. ఓకేనా? సో మాడ్యులస్ ఆర్ అబ్సల్యూట్ ఫంక్షన్ ఆఫ్ x. సో ఈ మాడ్యులస్ వాల్యూ గురించి ఒకసారి డీప్ గా డిస్కస్ చేసిన తర్వాత సో ఇక మనం మెయిన్ కాన్సెప్ట్స్ లోనే వెళ్ళిపోదాం. ఓకేనా? ఒకసారి వీటి ప్రాపర్టీస్ వీటి డెఫినేషన్ అంతా చూడండి. See, modulus function ki the basic definition is mod x is equal to x. See, whenever x greater than 0 and it is 0 for x equal to 0 minus x for x less than 0. So ఈ బేసిక్ డెఫినేషన్ వల్ల మనం మోడ్యులస్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ వాల్యూ అనేది వస్తుంది. లైక్ ఇప్పుడు మోడ్ 3 అనేది తీసుకున్నారు అనుకోండి. ఓకేనా? సో మోడ్యులస్ లోపల ఉన్న ఈ ఫంక్షన్ ఈ వాల్యూ అనేది ఎంత 3 అనేది పాజిటివ్ కదా. సో పాజిటివ్ కాబట్టి అకార్డింగ్ టు మోడ్యులస్ డెఫినేషన్ మనం ఏం నోట్ చేయాలి x అంటే ఈ బిట్వీన్ మోడ్యులస్ సింబల్ ఏదైతే ఉందో ఈ వాల్యూ డైరెక్ట్ గా నోట్ చేస్తాం. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది 3. అదే ఫర్ ఎగ్జాంపుల్ మోడ్యులస్ ఆఫ్ -3 కన్సిడర్ చేసాం అనుకోండి. సో అంటే ఈ బిట్వీన్ ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి -3. సో -3 అనేది నెగటివ్ వాల్యూ కదా. సో నెగటివ్ వాల్యూ అప్పుడు ఇక్కడ x ని ఎలా తీసుకోవాలని చెప్పుకున్నాం -x. ఇక్కడ ఉన్న x ఉంటే మనం -x అని తీసుకోవాలి. సో బై డెఫినేషన్ సో మైనస్ ఆఫ్ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత -3. అప్పుడు మళ్ళీ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఏమైపోతుంది +3. సో మనం పాజిటివ్ వాల్యూ తీసుకున్నా నెగటివ్ వాల్యూ తీసుకున్నా మనకు వచ్చే ఆన్సర్ పాజిటివ్. 0 అయిపోతే 0. మోడ్ 0 ఇస్ 0. ఓకేనా? ఓకే, 0 తీసుకుంటే 0, పాజిటివ్ తీసుకున్నా నెగటివ్ తీసుకున్నా మనకు వచ్చే వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. సో మోడ్యులస్ ఫంక్షన్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ ఫంక్షన్, గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా? దాని రేంజ్ అనేది పాజిటివ్ మాత్రమే ఉంటుంది, నెగిటివ్ వాల్యూ ఎప్పుడు ఉండదు. ఓకేనా? సో నెక్స్ట్ మనం స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ని జనరల్ గా మనం మోడ్ x అని నోట్ చేస్తాం. ఓకేనా? సో ఈ డిస్కషన్ మనం బేసిక్స్ లో కూడా ఒకసారి చెప్పాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 ని స్క్వేర్ చేసినా 4 వస్తుంది, -2 ని స్క్వేర్ చేసినా కూడా 4 వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే -2. మరి ఇలా 2 వాల్యూస్ ఒకే రియల్ నెంబర్ కి ఇలా 2 వాల్యూస్ ఉండకూడదు కదా. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే +2 ఇక్కడ, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే -2 ఇక్కడ. కానీ √4 అనేది ఒకటే రియల్ నెంబర్. ఒక రియల్ నెంబర్ కి ఇలా 2 వాల్యూస్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. అందుకని సో మనం స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ని ఎలా డిఫైన్ చేసుకున్నామంటే మోడ్ x అని తీసుకున్నాం. అంటే స్క్వేర్ రూట్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. ఓకే, ఎందుకంటే మోడ్ x పాజిటివ్ కదా. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ని మనం 2 గానే ట్రీట్ చేస్తాం, -2 అనేది తీసుకో. ఓకేనా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ని మనం ఎలా సింప్లిఫై చేయాలంటే మోడ్ x. మనకు చాలా యూజ్ అవుతుంది ఈ పాయింట్ అనేది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఊరికి మనం స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ఉన్నప్పుడు x స్క్వేర్ ఉంది కదా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి x అని రాయకూడదు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ √x హోల్ స్క్వేర్ ఇస్ డిఫరెంట్. √x హోల్ స్క్వేర్ అంటే x అవుతుంది, కానీ √x స్క్వేర్ అంటే మోడ్ x అనే రాయాలి. ఓకేనా? ఇది రెండింటికి డిఫరెన్స్ ఉంది, అది ఐడెంటిఫై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇది x⁴n. ఓకే, సో విత్ ఇన్ మోడ్ ఉన్న వాల్యూ మనం స్క్వేర్ చేసినా లేదా ఈవెన్ పవర్ రైజ్ చేసినా, ఓకే, మాడ్యులస్ కి ఈవెన్ పవర్ రైజ్ చేసినా ఇవి రెండు ఒకటే. ఇవన్నీ x⁴n కి ఈక్వల్ అవుతాయి. అంటే లైక్ మోడ్ x స్క్వేర్ ఉంది అనుకోండి, మోడ్ x స్క్వేర్ చేసినా మోడ్ x హోల్ స్క్వేర్ చేసినా రెండు ఒకటే అవుతాయి. ఇప్పుడు మోడ్ 3 స్క్వేర్ ఉంది, స్క్వేర్ చేసినప్పుడు ఎలాగో పాజిటివ్ అయిపోతుంది కదా. మోడ్ 3 స్క్వేర్ అంటే 9, మోడ్ 9 అంటే మోడ్ 3 హోల్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు కదా. సో మోడ్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మోడ్ x హోల్ స్క్వేర్. అలానే ఇలా ఉన్నదాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. లేదా అసలు ఈ మోడ్యులస్ తీసేసి దీన్ని x స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మనకి యూజ్ అయ్యే ప్రాపర్టీ, ఇది కూడా బాగా చూసుకోండి. అలానే మోడ్ లోపల నెగిటివ్ నెంబర్ ఉన్న మోడ్ -x is also is equal to mod x. సో మోడ్ -x ఉన్న మోడ్ x కే ఈక్వల్ అవుతుంది. అంటే నెగిటివ్ వాల్యూ ఉన్న మనకు వచ్చే రిజల్ట్ పాజిటివ్ కదా, ఇటైనా కానీ. సో మోడ్ ఆఫ్ -x is equal to దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మోడ్ x కి ఈక్వల్ అవుతుంది ఇక్కడ. ఓకే, అలానే ఇక్కడ మోడ్ x ఇంటూ y ఉంది అనుకోండి. సో మోడ్ x ఇంటూ y ని మోడ్ x ఇంటూ మోడ్ y అని కూడా రాయొచ్చు. అలానే మోడ్ x బై y ఉంది అనుకోండి, దాన్ని మోడ్ x బై మోడ్ y ఇలా సపరేట్ గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ప్రొడక్ట్ ఉన్నా లేదా డివిజన్ ఉన్నా సపరేట్ రాయొచ్చు. కానీ సమ్ కి డిఫరెన్స్ కి అలా సపరేట్ గా రాయలేదు. అంటే మోడ్ x ప్లస్ y మోడ్ x మైనస్ y ని డైరెక్ట్ గా మోడ్ x ప్లస్ మోడ్ y, డైరెక్ట్ గా మోడ్ x మైనస్ మోడ్ y అలా స్ప్లిట్ చేయలేము.
సో దీనికి వేరే ప్రాపర్టీ ఉంది, ఇది డిస్కస్ చేద్దాం ఒకసారి. సో ఇది ఒకసారి చూడండి, బేసిక్ డెఫినేషన్ మాడ్యులస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అలా ఉండడానికి రీజన్ ఈ డెఫినేషన్. ఓకేనా, పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, జీరో అయితే జీరో. అలానే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉన్నా ఎప్పుడైనా దాన్ని మనం ఎలా రాయాలి, మోడ్ ఎక్స్ అని రాయాలి. అలానే ఎక్స్ పవర్ 2n ఈవెన్ పవర్ ఉంది అనుకోండి, సో దాన్ని మోడ్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాయొచ్చు, లేదా డైరెక్ట్ గా మోడ్ రిమూవ్ చేసి ఎక్స్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఇది మోడ్ ఎక్స్ ఇంటూ వై ఉన్నప్పుడు దీన్ని మోడ్ ఎక్స్ మోడ్ వై. మోడ్ మైనస్ ఎక్స్ కూడా ఈ ప్రాపర్టీ యూజ్ చేసి మోడ్ -1 ఇంటూ మోడ్ ఎక్స్ అని రాయొచ్చు కదా. మోడ్ -1 అంటే 1 కదా, 1 ఇంటూ మోడ్ ఎక్స్ ఇస్ మోడ్ ఎక్స్. ఓకేనా, సో మోడ్ మైనస్ ఎక్స్ ని మోడ్లెస్ ఆఫ్ ఎక్స్ అని కూడా నోట్ చేసుకోవచ్చు. ఓకేనా, అలానే మోడ్ ఎక్స్ బై వై ఉంటే మోడ్ ఎక్స్ బై మోడ్ వై. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం ఒకసారి. ఓకే, సో ఇవి క్లియర్ గా అర్థం చేసుకోవడానికి జామెట్రికల్ రిప్రజెంటేషన్ గురించి ఒకసారి చూద్దాం. సో మోడ్ ఎక్స్ మనం జామెట్రికల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది. సో ఈ సెకండ్ ప్రాపర్టీ చూడండి, మోడ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ అనుకున్నాం కదా. ఓకే, అంటే మోడ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. నేను దీన్ని ఎలా మోడిఫై చేస్తున్నాను అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ని ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు కదా. ఓకేనా, అలానే ఇంకొక 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ కూడా రాస్తున్నాను. సో దీనివల్ల వాల్యూ అయితే మనకి ఏం చేంజ్ ఉండదు కదా. ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 0 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 అంటే మళ్ళీ ఎక్స్ స్క్వేర్ కదా. సో ఇలా ఎందుకు చేంజ్ చేశానంటే ఇప్పుడు ఒకసారి చూడండి, మనకు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఉంది కదా, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ అంటే ది డిస్టెన్స్ బిట్వీన్ x1 అండ్ y1. ఇప్పుడు చూడండి, x1 y1 అంటే ఇక్కడ ఏముంది 0 0 ఆరిజిన్, x2 y2 ప్లేస్ ఏముంది x, 0 అంటే దిస్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ x, 0. ఓకేనా, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ x, 0. సో 2 పాయింట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ మోడ్ ఎక్స్ అంటే. సో మోడ్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఫ్రమ్ 0, 0 టు x, 0. అదే మోడ్ ఎక్స్ మైనస్ ఏ అని ఉందనుకోండి, సో మోడ్ ఎక్స్ మైనస్ ఏ అంటే దట్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఏ. ఎందుకంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ రాయొచ్చు, దీనికి మళ్ళీ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ యాడ్ చేశారనుకో డిస్టెన్స్ ఫ్రమ్ x, 0 టు a, 0. సో డిస్టెన్స్ ఫ్రమ్ x టు a is mod x minus a. అదే a 0 అయిపోయింది అనుకో, x నుంచి 0, 0 ఉండే డిస్టెన్స్. సో x నుంచి 0, 0 అంటే దట్ ఇస్ mod x. అర్థమైంది కదా, mod x అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు x, x, 0, అండ్ mod x minus a అంటే డిస్టెన్స్ ఫ్రమ్ a, 0 అండ్ x, 0. ఓకేనా, సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్కి వద్దాం. ఇక్కడ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే ఒకసారి ఇందులో చూడండి, మోడ్ ఎక్స్ మోడ్ వై, ఎక్స్ వై ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా, ఓకే, ఎక్స్ యాక్సిస్ ఎక్స్ డిస్టెన్స్ లో ఒక పాయింట్, వై యాక్సిస్ లో వై డిస్టెన్స్ లో ఒక పాయింట్, పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ 0, వై 0, మైనస్ వై అయితే ఏంటి వస్తుంది, సో నెగిటివ్ సైడ్ వస్తుంది. మోడ్ ఎక్స్ అంటే ఏం చెప్పుకున్నాం, డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు x, 0. సో దిస్ ఈస్ మోడ్ ఎక్స్. ఓకేనా, ఓకే, నెగిటివ్ సైడ్ కూడా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇటువైపు ఉంటే మైనస్ ఎక్స్ తీసుకున్న మోడ్ ఎక్స్ అంటే మైనస్ x, 0 కూడా అయి ఉండొచ్చు. ఓకే, సో ఏదైనా ఈ డిస్టెన్స్ ఎంత మోడ్ ఎక్స్, ఈ డిస్టెన్స్ ఎంత మోడ్ వై. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వైని మనం x మైనస్ ఆఫ్ మైనస్ వై అని రాసుకోవచ్చా. ఇంతకుముందు ఏం చెప్పాను, మోడ్ x మైనస్ ఏ అంటే x నుంచి ఏ కుండే డిస్టెన్స్, ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత ఉంది మైనస్ వై ఉంది, అంటే x నుంచి మైనస్ వై కుండే డిస్టెన్స్. సో దిస్ డిస్టెన్స్ ఈస్ మోడ్ x ప్లస్ వై. ఓకేనా, సో మోడ్ x మోడ్ y మోడ్ x ప్లస్ y. అదే ఈ డిస్టెన్స్ అయితే ఎంత అవుతుంది, మోడ్ x మైనస్ y. ఓకేనా, సో ఇది ఈ 2 ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాం, సో నెగిటివ్ లేకుండా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి క్లియర్ గా. సో మోడ్ ఎక్స్, ఓకే, ఈ పాయింట్ ఎంత అంటే x, 0, ఈ పాయింట్ 0, మైనస్ వై, ఈ పాయింట్ ఎంత 0, మైనస్ వై, ఇది 0, y. సో ఈ డిస్టెన్స్ మోడ్ ఎక్స్,
ఓకే, అలానే ఈ డిస్టెన్స్ వచ్చేసి మోడ్ y, ఈ డిస్టెన్స్ ఏమో మోడ్ x ప్లస్ y, ఈ డిస్టెన్స్ ఏమో మోడ్ x మైనస్ y. సో ఏదైనా ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ అయితే ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి చూడండి ఇది ఒక ట్రయాంగిల్ కదా, అలానే ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ క్లియర్ గా ఉన్నాయి మనకి. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కన్సిడర్ చేసినప్పుడు ఓకే చూడండి, సో మనకి ట్రయాంగిల్ లో ఒక ఇన్ఈక్వాలిటీ ఉంది, ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అంటాం. సమ్ ఆఫ్ 2 sides is always greater than the third side and difference between the 2 sides is less than the third side. ఇప్పుడు ఈ మోడ్ x మోడ్ y రెండు 2 sides కదా, అంటే మోడ్ x ప్లస్ మోడ్ y అనే ఈ సమ్ ఎప్పుడైనా ఈ థర్డ్ సైడ్ కంటే ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో మీరు ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసినా ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసినా మోడ్ x ప్లస్ మోడ్ y is greater than mod x minus y. At the same time, mod x plus mod y is greater than mod x plus y. అందుకే mod x plus mod y is always greater than mod x plus y or mod x minus y. అలానే డిఫరెన్స్ బిట్వీన్ ద సైడ్స్ ఎప్పుడు కూడా వీటికంటే తక్కువ ఉంటుంది, థర్డ్ సైడ్ కంటే తక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఇందుకే వీటిని మనం ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీస్ అంటాం. సో ఇక్కడ ఈజ్ ఈక్వాలిటీ కూడా మెయింటైన్ చేసాం. జనరల్ గా ట్రయాంగిల్ అయితే ఈక్వల్ టు ఉంటుంది. ఓకేనా, ఓకే, బట్ ఈక్వల్ టు ఇక్కడ ఎప్పుడు వస్తుంది అంటే అవి లైన్ అంటే ఒక కొలీనియర్ అయినప్పుడు మాత్రమే. అండ్ ఇంకో క్లియర్ గా ఏంటంటే ఎక్స్ అండ్ వై సేమ్ సైన్ ఉన్నప్పుడు ఇక్కడ ఈక్వాలిటీ వస్తుంది. ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ మైనస్ ఇవి రెండు సేమ్ సింబల్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఎక్స్ అండ్ వై హ్యావ్ సేమ్ సైన్, ఎక్స్ కి వై కి సేమ్ సైన్ ఉంది అంటే అప్పుడు ఇక్కడ ఎక్స్ అండ్ వై హ్యావ్ సేమ్ సైన్ ఉంటే ఈక్వాలిటీ హోల్డ్ అవుతుంది. అలానే ఈ సిచ్యువేషన్ తీసుకుంటే మైనస్ ప్లస్ ఆర్ ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ ఉన్నా ప్లస్ మైనస్ ఉన్నా ఈ సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే బోత్ హ్యావ్ ఆపోజిట్ సైన్. సో రెండిటికి ఆపోజిట్ సైన్ ఉంటే ఇక్కడ ఈక్వాలిటీ హోల్డ్ అవుతుంది, రెండిటికి సేమ్ సైన్ ఉంటే ఇక్కడ ఈక్వాలిటీ హోల్డ్ అవుతుంది. ఓకేనా, సో ఈ 4 మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఏ. ఓకేనా, మోడ్ రిమూవ్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వస్తుందా, ప్లస్ తీసుకున్నాం అనుకో ఎక్స్ లెస్ దాన్ ఏ, మైనస్ తీసుకున్నాం అనుకో మైనస్ ఎక్స్ లెస్ దాన్ ఏ. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం మైనస్ ఎక్స్ లెస్ దాన్ ఏ అన్నప్పుడు ఎక్స్ కావాలంటే బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేస్తామా, మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు మనం ఏమనుకున్నాం ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిపోతుంది, అంటే ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ మైనస్ ఏ. సో ఎక్స్ గ్రేటర్ దాన్ మైనస్ ఏ అండ్ పాజిటివ్ అయినప్పుడు ఎక్స్ లెస్ దాన్ ఏ. సో ఓవరాల్ గా ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఏ టు ఏ. సేమ్ అలానే ఇది కూడా గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు డస్ నాట్ లైస్, అంటే మైనస్ ఏకి ప్లస్ ఏకి మధ్యలో ఉండదు, ఇది మధ్యలో ఉంటుంది ఇది ఉండదు. చూడండి మైనస్ ఏ కంటే తక్కువ ఏ కంటే ఎక్కువ నెంబర్ లైన్ మీద తీసుకుంటే మైనస్ ఏ కంటే తక్కువ వాల్యూస్ ప్లస్ ఏ కంటే ఎక్కువ వాల్యూస్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు. ఇది చూడండి దీని నెంబర్ లైన్ మీద తీసుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఏ టు ఏ, ఇక్కడ మధ్యలో ఉండే వాల్యూస్ ఇక్కడ మధ్యలో లేని వాల్యూస్. ఓకేనా, క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, మనకు బాగా హెల్ప్ అయ్యాయి ఈక్వాలిటీస్ ఇవన్నీ కూడాను. ఓకే, ఈక్వాలిటీ ఎప్పుడు హోల్డ్ అవుతుందంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఉన్నప్పుడు ఏమో సేమ్ సైన్ ఉండాలి ఎక్స్ అండ్ వై, ఇలా మైనస్ ప్లస్ ఉన్నా ప్లస్ మైనస్ ఉన్నా బోత్ హ్యావ్ ఆపోజిట్ సైన్ ఉండాలి. ఓకేనా, సో ఇది క్లియర్ గా ఓకే ప్రాపర్టీస్ గురించి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం వీటిపై. ఒకసారి చూడండి, మోడ్ ఎక్స్ ప్లస్ 5 మైనస్ 2 0 అని ఉంది అనుకోండి, దీన్ని ఎలా నోట్ చేస్తాం మనం, మోడ్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 అని. సో మోడ్లెస్ 2 కి ఈక్వల్ అవుతుంది అంటే ఈ మోడ్లెస్ లోపల ఈ వాల్యూ ప్లస్ 2 అయి ఉండొచ్చు మైనస్ 2 అయి ఉండొచ్చు, అంటే ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 ఆర్ మైనస్ 2. సో అదే ప్లస్ 2 అయింది అనుకోండి, అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 2 మైనస్ 5 కదా మైనస్ 3. అదే మైనస్ 2 అయింది అనుకోండి, సో ప్లస్ 5 వస్తే మైనస్ 5 కదా మైనస్ 7. ఓకేనా, సో సింపుల్ క్వశ్చన్ అనమాట, మోడ్లెస్ వాల్యూస్ తీసుకోవడానికి సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకేనా, అదే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మోడ్ ఎక్స్ ప్లస్ 4 విచ్ ఈస్ లెస్ దాన్ మైనస్ 2 అని ఉంది. ఓకేనా, సో మోడ్ ఇది మైనస్ 2 కన్నా తక్కువ వాల్యూ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చెప్పండి. సో మనం లెస్ దాన్ ఏ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం. ఓకేనా, జనరలీ ఇది లెస్ దాన్ మైనస్ అన్నాడు, లెస్ దాన్ మైనస్ అంటే మైనస్ కంటే తక్కువ ఉండే వాల్యూస్ ఏముంటాయి, నెగిటివ్ వాల్యూసే కదా, అంటే మోడ్లెస్ అనేది నెగిటివ్ అవుతుంది అసలు. ఓకేనా, మోడ్ ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కదా, మరి ఇక్కడ లెస్ దాన్ మైనస్ 2 అంటే నెగిటివ్ వాల్యూస్ కదా అడిగేది, సో అస్సలు ఇది పాసిబిలిటీ ఉండదు. సో దీనికి నో
సొల్యూషన్. దీనికి అసలు సొల్యూషనే ఉండదు. ఒకటి డిస్కస్ చేద్దాం. సో మోడ్ ఎక్స్ మైనస్ 6 గ్రేటర్ దాన్ 5 అని ఉంది అనుకోండి. సో మోడ్ గ్రేటర్ దాన్ అన్నప్పుడు మనం ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం, మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అని ఉన్నప్పుడు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ మైనస్ ఏ, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. ఆర్ ఈక్వల్ టు ఉంటే ఆర్ ఈక్వల్ టు మెయింటైన్ చేస్తాం. సో గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఈ ప్రాపర్టీ డిస్కస్ చేసాం కదా, అంటే 5 ఉంది, ఏ అంటే 5 ట్రీట్ చేస్తే అప్పుడు ఎక్స్ ప్లేస్ లో ఎంత ఉంది ఇక్కడ, ఎక్స్ మైనస్ 6 కదా, ఎక్స్ మైనస్ 6 ఈజ్ లెస్ దాన్ మైనస్ 5 ఒకటి, ఎక్స్ మైనస్ 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5 ఒకటి. మైనస్ 6 వస్తే ప్లస్ 6 కదా, సో ఎక్స్ లెస్ దాన్ 6 మైనస్ 5 1, మైనస్ 6 వస్తే ప్లస్ 6 కదా, సో ఎక్స్ గ్రేటర్ దాన్ 11. సో 11 కంటే ఎక్కువ వాల్యూస్, 1 కంటే తక్కువ వాల్యూస్, అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 1 యూనియన్ 11 టు ఇన్ఫినిటీ. ఓకేనా. సో ఈ ఈక్వేషన్స్ ని ఇలా సాల్వ్ చేయొచ్చు. టూ మోడ్లెస్ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయిన క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేద్దాం. సో దీన్ని మోడ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ లెస్ దాన్ 2. ఓకేనా. సో దీన్ని గ్రాఫికల్ గా సాల్వ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఉన్నా, లెస్ దాన్ ఉన్నా, గ్రేటర్ దాన్ ఉన్నా, ఓకే, మనకి ఇది గ్రాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాల్వ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఇక్కడ టూ మోడ్లెస్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, 2 ఆర్ మోర్ ఉన్నప్పుడు ఫస్ట్ వీటికి క్రిటికల్ పాయింట్స్ అంటే ఎక్కడ జీరో అవుతున్నాయో మనం నోట్ చేసుకుందాం. సో మోడ్ ఎక్స్ మైనస్ 1 ఎక్కడ జీరో, 1 దగ్గర కదా. అలానే మోడ్ ఎక్స్ మైనస్ 4 ఎక్కడ జీరో, 4 దగ్గర జీరో అవుతుంది. ఓకేనా. సో x is equal to 4 అయితే ఇది 0, x is equal to 1 అయితే ఇది 0. ఓకే. సో ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ ట్రీట్ చేస్తే, ఓకేనా, ఇది ఆరిజిన్ కదా, 0 ఇక్కడ 1 ఇక్కడ 4 అనుకుందాం. ఇప్పుడు 1 తీసుకున్నప్పుడు ఈ వాల్యూ ఎంత ఉందో చూడండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఫంక్షన్ గ్రాఫ్ వేరేగా, రైట్ సైడ్ వేరేగా చూద్దాం. ఓకే. x మైనస్ 1 ప్లస్ x మైనస్ 4 ఉంది. ఫస్ట్ x is equal to 1 తీసుకుంటే 1 మైనస్ 1 0, 1 మైనస్ 4 ఏమవుతుంది, మైనస్ 3. బట్ మోడ్లెస్ ఉంది కాబట్టి ప్లస్ 3. సో 1,3 ఈ పాయింట్ 3 అనుకుందాం. 1,3 ఇది. నెక్స్ట్ 4 తీసుకుందాం. 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, 4 మైనస్ 4 0, 4 మైనస్ 1 ఎంత 3. సో అంటే ఇది కూడా సేమ్ 3నే. ఓకేనా. అండ్ 1 కి 4 కి బిట్వీన్ వాల్యూ తీసుకున్నాం. 2 తీసుకోండి. 2 మైనస్ 1 1, 2 మైనస్ 4 మైనస్ 2, మోడ్ ఉంది కాబట్టి ప్లస్ 2, 2 ప్లస్ 1 మళ్ళీ ఏమైంది. ఓకేనా. చూడండి ఇది కూడా మళ్ళీ 3నే కదా అవుతుంది. మోడ్ మైనస్ 2 1, 1 ప్లస్ 2నే కదా, 1 ప్లస్ 2 3, అంటే ఈ బిట్వీన్ 1 అండ్ 4 ఇదంతా కాన్స్టెంట్ ఫంక్షన్. సో లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 4 తీసుకున్నాం అనుకో, అప్పుడు లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 4 కి ఈ గ్రాఫ్ ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ 2 స్ట్రైట్ లైన్స్ ఇలా వచ్చేస్తాయి, ఇటు ఒకటి ఇలా ఒకటి వస్తాయి. ఓకేనా. సో ఇది y యాక్సిస్ ఎక్కడ మీట్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈజీ. ఆన్ y యాక్సిస్ x 0 కదా, x ప్లేస్ లో 0 పెట్టుకోండి. 0 మైనస్ 1 మైనస్ 1, బట్ మోడ్లెస్ ఉంది కాబట్టి 1, 0 మైనస్ 4 మైనస్ 4, మోడ్ ఉంది కాబట్టి ప్లస్ 4, 1 ప్లస్ 4 ఎంత 5, అంటే ఇది 3 కదా, 5 దగ్గర మీట్ అవుతుంది. అలాగా ఇటువైపు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, ఈ గ్రాఫ్ లెస్ దాన్ 2, 2 కంటే తక్కువ ఉండాలి, 2 కంటే తక్కువ ఉండే సొల్యూషన్స్ కావాలి. ఇది మినిమం వాల్యూవే దీనికి ఎంత 3, కానీ 2 కంటే తక్కువ అసలు వాల్యూస్ ఉన్నాయా. 2 లైన్ ఇది ఫంక్షన్, ఇది 2 కంటే తక్కువ అసలు ఈ గ్రాఫ్ ఉందా, 2 కంటే తక్కువ లేదు కదా, ఎక్కడ ఏ వాల్యూ కూడా లేదు కదా. మనం x ఎంత తీసుకున్నా 3 కంటే ఎక్కువ వాల్యూ వస్తుంది కానీ 3 కంటే తక్కువ వాల్యూ రావట్లేదు. సో దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 3, కానీ వాడేమన్నాడు లెస్ దాన్ 2, 2 కంటే తక్కువ వాల్యూస్ కావాలి, లేవు. సో ఈ ఈక్వేషన్ కి నో సొల్యూషన్. సో గ్రాఫ్స్ వల్ల అడ్వాంటేజ్ ఇది. గ్రాఫ్స్ లేవు అనుకోండి, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం 3 కండిషన్స్ తీసుకోవాలి. x లెస్ దాన్ 1 అయితే ఏంటి, x గ్రేటర్ దాన్ 4 అయితే ఏంటి, 1 కి 4 కి బిట్వీన్ ఏమవుతుంది, ఆ 3 సాల్వ్ చేసుకుంటే అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో గ్రాఫ్స్ కి అడ్వాంటేజ్ అది. ఇప్పుడు 2 మోడ్లెస్ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయిన క్వశ్చన్ ఒక డిస్కస్ చేద్దాం. ఓకేనా. చూడండి, ఇలా 2 మోడ్లెస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ముందు ఇక్కడ మనం x మైనస్ 1 పాజిటివ్ నెగిటివ్, అలానే x మైనస్ 2 పాజిటివ్ నెగిటివ్, ఈ కండిషన్స్ అన్ని తీసుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో 2 క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇది క్రిటికల్ పాయింట్స్ అంటాం. ఇది 0 అయ్యేది ఎక్కడ 1 దగ్గర కదా, ఇది 0 అయ్యేది ఎక్కడ 2 దగ్గర. సో ఈ 1 and 2 మొత్తం 3 రీజియన్స్ గా డివైడ్ చేస్తుంది. సో ఈ 3 రీజియన్స్ లో ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ x లెస్ దాన్ 1 చూద్దాం. 1 కంటే తక్కువ ఉందనుకోండి, x లెస్ దాన్ 1 అయితే x మైనస్ 1 నెగిటివే కదా ఉండేది, అంటే 0 తీసుకోండి. 0 మైనస్ 1 అంటే మైనస్ 1. సో మోడ్లెస్ అనేది ఇక్కడ నెగిటివ్ వాల్యూ. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉన్నప్పుడు మనం ఎలా నోట్ చేస్తాం అనుకున్నాం,
మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అంతే కదా. అలానే ఇది కూడా నెగిటివే అవుతుంది, 0 మైనస్ 2 -2. సో ఇది కూడా నెగిటివే కాబట్టి దీన్ని కూడా మైనస్ ఆఫ్ అని రాస్తాం. ఓకేనా. సో ఎక్స్ లెస్ దాన్ 1 అయితే ఈ బోత్ నెగిటివ్ కాబట్టి సో రెండింటిని మైనస్ అనే నోట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి, మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2. సో దీన్ని చూడండి, మైనస్ 2x ప్లస్ 3 లెస్ దాన్ ఎక్స్ మైనస్ 3. సో ఈ 2 టర్మ్స్ తీసుకుందాం, లేదా ఈ టర్మ్స్ తీసుకుందాం. మైనస్ 2x ప్లస్ 3 ప్లస్ ఎక్స్ ఇటు వచ్చేస్తే మైనస్ 3 తీసుకుంటే మైనస్ 3x ప్లస్ 6. ఓకేనా. మైనస్ 3x ప్లస్ 6. సో ప్లస్ 6 ఇటు తీసుకుంటే మైనస్ 3x ఈజ్ లెస్ దాన్ మైనస్ 6. మైనస్ 3తో డివైడ్ చేద్దాం. ఇన్ఈక్వాలిటీస్ లో చెప్పుకున్నాం కదా, మైనస్ 3తో మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. లెస్ దాన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అవుతుంది. ఓకేనా. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 2. ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అనే ఆన్సర్ వస్తుంది. ఎక్స్ లెస్ దాన్ 1 కండిషన్ లో ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అని వచ్చింది. ఇది రెండు ఎలా ఉన్నాయి, కాంట్రాడిక్షన్ కదా. ఎక్స్ లెస్ దాన్ 1 ఏంటి, మళ్ళీ ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 ఏంటి. మనకి ఇక్కడ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు లెస్ దాన్ 1 ఉన్న ఆన్సర్సే కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ మనకేమని వచ్చింది, ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అని వచ్చింది. సో ఇక్కడ కాంట్రాడిక్షన్ ఉంది కాబట్టి ఈ కేసులో నో సొల్యూషన్. ఎక్స్ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు సొల్యూషన్ ఉండదు. ఇప్పుడు ఇంకొక కేసు ఉంది, ఎక్స్ గ్రేటర్ దాన్ 2. ఎక్స్ గ్రేటర్ దాన్ 2కి ఎలా ఉంటుందో దీని బిహేవియర్ ఒకసారి చూద్దాం. 2 కంటే పెద్ద వాల్యూస్ తీసుకున్నారు అనుకో, లైక్ 3 మైనస్ 1 2 కదా, అంటే పాజిటివ్. ఇది పాజిటివ్. ఇది చూడండి 3 మైనస్ 2 1. ఇది కూడా పాజిటివ్, రెండు పాజిటివ్ కాబట్టి సో ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 అని రాస్తాం, విచ్ ఇస్ లెస్ దాన్. ఇప్పుడు దీన్ని చూడండి, 2x మైనస్ 3 లెస్ దాన్ ఎక్స్ మైనస్ 3. బోత్ సైడ్స్ మైనస్ 3కి యాడ్ చేయొచ్చు. ఓకేనా. ప్లస్ ఎక్స్ తీసుకుంటే మైనస్ ఎక్స్. 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్సే కదా, ఎక్స్ లెస్ దాన్ 0. ఎక్స్ గ్రేటర్ దాన్ 2 ఉంది, ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 0 ఉంది. 2 కంటే ఎక్కువ వాల్యూస్ అంటున్నాం, 0 కంటే తక్కువ వాల్యూస్ అంటున్నాం. ఈ రెండింటికి కామన్ గా వాల్యూస్ ఉంటాయా, ఉండవు కదా. సో ఇక్కడ కూడా నో సొల్యూషన్. సో ఈ 2 కేసెస్ లో సొల్యూషన్ లేదు. ఇంకో కండిషన్ ఉంది, 1 కి 2 కి బిట్వీన్. మొత్తం 3 రీజియన్స్ అనుకున్నాం కదా, లెస్ దాన్ 1 ఒకటి, గ్రేటర్ దాన్ 1 ఒకటి, బిట్వీన్ 1 and 2. 1 కి 2 కి మధ్యలో చూద్దాం. 1 కి 2 కి బిట్వీన్ అంటే ఈ వాల్యూ ఏమో పాజిటివ్ ఉంటుంది, ఈ వాల్యూ ఏమో నెగటివ్ ఉంటుంది. 1.5 కన్సిడర్ చేయండి. 1.5 నుంచి 1 పోతే 0.5 పాజిటివ్. అలానే 1.5 నుంచి -2 ఇది సబ్ట్రాక్ట్ చేస్తే నెగటివ్. సో ఇది పాజిటివ్, ఇది నెగటివ్. పాజిటివ్ కాబట్టి దీన్ని x మైనస్ 1 అలానే మెయింటైన్ చేస్తాం. నెగిటివ్ కాబట్టి దీన్ని ఏమని రాయాలి, మైనస్ ఎక్స్ మైనస్ 2 అని రాయాలి. మైనస్ ఎక్స్ మైనస్ 2 అంటే 2 మైనస్ ఎక్సే కదా, కదా మైనస్ ఎక్స్ మైనస్ 2. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, సో విచ్ ఈస్ లెస్ దాన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, 2 మైనస్ 1 1 లెస్ దాన్ ఎక్స్, మైనస్ 3 వస్తే ప్లస్ 3. సో ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 4. ఇక్కడ చూడండి మన కండిషన్ x ఈక్వల్ టు 1 to 2 అని, మళ్ళీ x గ్రేటర్ దాన్ 4 అంటున్నాం. సో ఇక్కడ కూడా మిస్ మ్యాచ్. సో ఇక్కడ నో సొల్యూషన్. సో మనకి ఏ కేసులో కూడా సొల్యూషన్ అనేది ప్రాపర్గా రావట్లేదు. ఓకే, అంటే ఈ ఈక్వేషన్ని, ఈ ఇన్ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ఏ వాల్యూ కూడా లేదు. మనకు వచ్చిన ప్రతి ఎక్స్ వాల్యూని కన్సిడర్ చేయం. మనకున్న బేసిక్ కండిషన్ గుర్తుపెట్టుకొని ఇవి రెండు చెక్ చేసుకుంటూ సొల్యూషన్స్ రాయాలి. ఓకేనా. మోడ్యులస్ ఇన్వాల్వ్ అయిన ఇన్ఈక్వాలిటీస్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇదే. సో ప్రతి ఇనిషియల్ కండిషన్ ని సాటిస్ఫై చేసేలాగా మన సొల్యూషన్స్ ఉన్నాయా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు.